దేవుని వాక్యమును బోధించే బోధకులకు ఎవరు బోధిస్తారు? బోధకులు కూడా బోధ వినాలా? ఈ సంగతులను గూర్చి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. బోధించే ముందు ప్రతి బోధకుడు కూడా నేర్చుకోవాలి. ఒకరి చేత బోధనొందాలి. అప్పుడు ఆ బోధకుడు అనేకులకు బోధించాలి. అలాగే బోధించే ప్రతి ఒక్కరూ కూడా వారు బోధించుచున్నటువంటి మాటల ప్రకారము ప్రవర్తించాలి. లేని ఎడల వారి బోధకు అర్థం ఉండదు. కేవలము చెప్పేవారుగా మాత్రమే కాదు, చెప్పే ప్రతిదానిని పాటించేవారుగా కూడా ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ విషయాలను గూర్చి, బోధకులకు జరిగే బోధన గూర్చి నేర్చుకుందాం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమును నేర్చుకున్నటకు ఆసక్తిని కనపరుచున్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, బోధకులైన వారు సైతము వారు బోధనొందాలి. బోధకులుగా ఉన్న ప్రతి ఒక్కరూ వారు ప్రకటించే మాటల ప్రకారము వారు పాటించాలి. ఈ విషయాలను దేవుడు సూచిస్తున్నాడు. అనేక సందర్భాలలో బోధకులు దేవుని మార్గము నుండి తప్పిపోవడానికి కారణం ఏంటంటే, వారు ప్రకటిస్తారు కానీ పాటించరు. దేవుడు తెలియజేస్తున్నాడు, నీవెవరికైనా బోధించే ముందు ఆ మాటలను నీకు నీవుగా పాటిస్తున్నావా లేదా అనే దానిని చూచుకొని అప్పుడు నీవు ప్రకటించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, చాలామంది బోధించటానికి ముందు ఏమి చెప్పాలా అని ఆలోచిస్తారు. అంతేగాని నేను పాటించుచున్న దానిని చెప్పాలి అని ఆలోచించరు. ముఖ్యంగా దైవబోధ విషయంలో, దేవుని వాక్యమును అనేక మందికి ప్రకటించే విషయంలో ముందుగా దేవుని మాటలను నేను పాటించాలి, ఆ తరువాత అనేకులకు ప్రకటించాలి. ఈ ఉద్దేశాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ దేవుని వాక్యమును కేవలము ప్రకటించేవారుగా మాత్రమే ఉంటే వారికి ఎటువంటి ప్రయోజనం లేదు. వారు చేసే పని వలన కూడా వారికి మంచి ఫలితం దక్కదు. కనుక ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా ముందు పాటించేవారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన తెలియజేసినటువంటి సంగతులను మనం చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే రోమా ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘంలో అనేక మంది ఎలాంటి వారుగా ఉన్నారంటే, కేవలము ప్రకటించేవారుగా ఉన్నారు, కానీ ఆ ప్రకటించే మాటలను వారు పాటించటం లేదు. కనుక పౌలు గారు తెలియజేస్తున్నారు, యూదులకు అన్యజనులకు మధ్య ఒక అగాధం ఏర్పడినప్పుడు, వీరిని వారిని వీరు ద్వేషిస్తున్నప్పుడు ఇద్దరినీ సరిచేస్తూ రాసినటువంటి పత్రికది పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక. ఈ పత్రికలో ఆయన తెలియజేస్తున్నటువంటి సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎదుటివానికి బోధించే నీకు నీవే బోధించుకొనవా? ఏ విషయంలోనైనా సరే, ప్రాథమిక సంగతుల నుండి మహాజ్ఞానపు సంగతుల వరకు, పరిశోధనాత్మకంగా లోతులకు వెళ్ళి ప్రకటించేటువంటి అనేక విషయాల వరకు మనం ఆలోచన చేయగలిగితే, ఎదుటివానికి బోధించే ప్రతి ఒక్కరూ కూడా వారికి వారే బోధించుకోవాలి. మొదట వారికి వారు బోధించుకొని అది వారికి సాధ్యం అనుకున్నప్పుడు
ఆ మాటల ప్రకారం వారు జీవిస్తున్నప్పుడు ఎదుటి వారికి బోధించాలి. లేకపోతే ఆ బోధ వలన ప్రయోజనమే ఉంది? ఎదుటివానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకొనవా అని పౌలు గారు అక్కడ ప్రశ్నిస్తున్నారు చూడండి. ప్రియులారా, ప్రారంభ శతాబ్దపు దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా పాటించారు, ఆ తరువాత ప్రకటించారు. దేవుడు తన వాక్యమును ప్రకటించటానికి పంపిస్తున్నటువంటి అపోస్తలులను కూడా ఇదే విధానంలో ఉంచాడు. ఉదాహరణకు మీరు పేతురు గారిని ఆలోచన చేయగలిగితే, పేతురు గారి యొక్క మనసులో కేవలము యూదులకు, ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుని వాక్యమును ప్రకటించాలి, క్రీస్తు రక్షణను గూర్చి నేను తెలియచేయాలి అనే ఉద్దేశ్యాలతో ఆయన ఉన్నారు. ఆయన మనసులో భావాలు అవే. ఇప్పుడు పేతురు గారు ఒక అన్యజనునికి, అన్యజనులతో పాటుగా ఉన్నటువంటి ఒక సమూహమునకు దేవుని వాక్యమును ప్రకటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే కొర్నేలి సందర్భం. వారందరూ అన్యజనులు. అన్యజనులకు క్రీస్తు రక్షణ సువార్తను అప్పటి వరకు పేతురు గారు ప్రకటించింది లేదు. ఎందుకంటే పేతురు గారి మనస్సులో ఎటువంటి భావాలు ఉన్నాయి? క్రీస్తు రక్షణ కేవలము యూదులకే, ఇశ్రాయేలీయులకే అనేటువంటి భావనలు ఉన్నాయి. కానీ దేవుడు సమస్త ప్రజలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడన్న విషయం పేతురు గారికి ఇంకా అర్థం కాలేదు. మరి పేతురు గారు ఆ విషయాలను ఎలా ప్రకటిస్తారో చెప్పండి. కనుక దేవుడు ముందుగా పేతురు గారికి ఈ విషయాన్ని గూర్చినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఒక దర్శనం ద్వారా ఈ విషయమై పేతురు గారు పూర్తి స్పష్టతను తెచ్చుకున్నారు. అప్పుడు ఆయన బయలుదేరి కొర్నేలి ఇంటి వారికి దేవుని వాక్యమును ప్రకటించారు. అన్యజనులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనేటువంటి విషయం అప్పుడు పేతురు గారికి అర్థమైంది. పేతురు గారు ఆ తర్వాత దానిని ప్రకటించారు. ఈ విషయాలన్నిటినీ మనం జ్ఞాపకాలలోనికి తెచ్చుకున్నప్పుడు ఏ సంగతినైనా సరే, దైవ సంబంధమైనటువంటి సంగతి ఏదైనా సరే, ముందుగా మనం పాటించగలిగి ఉండాలి, ఆ తరువాత దానిని ప్రకటించాలి. కేవలము మాటల మట్టుకు పరిమితమైనటువంటి బోధలుగా ఉండకూడదు. చేసే ప్రతి బోధ కూడా ఆచరణ సాధ్యముగా ఉండాలి. ముందుగా అది మనలో నెరవేరాలి, ఆ తర్వాత అనేకులకు మనం దానిని ప్రకటించాలి. ఈరోజు అనేక మంది ఈ విషయాలలో తప్పిపోవుచున్నారు. బోధనైతే ఆకాశమంత ఎత్తులో చేస్తున్నారు, బోధలైతే. మరి ఎదుటివానికి బోధించేవారు తమకు తామే బోధించుకుంటున్నారా లేదా? ఈ విషయాలను ఎవరైనా పరీక్షించుకుంటున్నారా? లేక నాటి శాస్త్రులు పరిసయ్యుల వలె నేడు కూడా బోధకులందరూ అదే కోవలో నాశనకరమైన మార్గంలో వెళ్ళిపోతున్నారా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటి సంగతి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులను గూర్చి, పరిసయ్యులను గూర్చి ఆయన ఏమంటున్నారు? మోషే పీఠమందు వీరు కూర్చుంటారు, మోషే ధర్మశాస్త్రమును వీరు ప్రకటిస్తారు. మోషే ధర్మశాస్త్రంలో అన్నీ కూడా చక్కని సంగతులు, మంచి సంగతులు, మానవుల యొక్క బ్రతుకులను దేవుని మార్గంలో నిలబెట్టే సంగతులు, వాటిని వీరు ప్రకటిస్తారు. కానీ వీరు వాటిని పాటించరు. శాస్త్రులు, పరిసయ్యులైన వారు కేవలము మోషే ధర్మశాస్త్రమును ప్రకటిస్తారు కానీ పాటించరు. ఈ విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేయలేదా? అలా ఉండుట వలన వారికి ప్రయోజనం లేదు, వారిని అనుసరిస్తున్న వారికి కూడా ప్రయోజనం లేదు. ఈరోజు దేవుని వాక్యమును పాటించకుండా కేవలము ప్రకటిస్తున్నటువంటి వారి బోధలు విన్నవారు కూడా ఆ బోధించేవారిని చూస్తూ మేము కూడా ప్రకటించాలి కానీ పాటించనక్కర్లేదు వీరి వలె అనుకుంటూ విన్నవారు కూడా వారినే అనుసరిస్తున్నారు, ఆ బోధకులనే అనుసరిస్తున్నారు. కనుక టోటల్గా చెప్పేవారు, వినేవారు ఎలాంటి వారుగా మారిపోతున్నారో చూడండి. కేవలము ప్రకటించాలి, పాటించనక్కర్లేదనేటువంటి ధోరణిలోనికి వెళ్ళిపోతున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దేవుని వాక్యమును ప్రకటించే ముందు నేను దానిని పాటిస్తున్నానా లేదా, పాటించగలనా లేదా, ముందు నేను సాధన చేయాలి అనేటువంటి ఆలోచన
ప్రతి బోధకునిలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులను గూర్చి ప్రభువు పలికిన మాటలను కూడా మనం చూద్దాం. ఆ సందర్భానికి మనం వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వాక్యం నుండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. నాటి కాలంలో శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారో చూడండి. కేవలము ప్రకటించేవారుగా ఉన్నారు, కానీ పాటించటం వారి చేత కాదు. మోయ సఖ్యము కాని బరువులు మనుషుల మీద పెడుతున్నారు. అవి చాలా భారమైనవి. అంటే ప్రకటించే ప్రకటనలలో సాధ్యము కాని సంగతులు చెబుతున్నారు. అంటే ఒక్క మాటను కూడా వీరు పాటించకుండా అనేకమైనటువంటి భారములు వారి ప్రకటనల ద్వారా మనుషులపై వారు మోపుతున్నారు. వ్రేలితో కూడా వీరు కదిలించకుండా మోషే పీఠ ముందు మాత్రం చక్కగా కూర్చుని దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి మాత్రమే అలవాటు పడిపోయారు, కానీ పాటించటానికి ఏమాత్రం వారు ఆలోచన చేయటం లేదు. కనుక ఇక్కడ ప్రభువారు వారందరిని ప్రశ్నిస్తున్నారు, ఈ విధంగా ఉండకూడదని సూచిస్తున్నారు. ప్రభు ఎవరితో చెబుతున్నారు ఈ మాటలు? జనసమూహములతో, శిష్యులతో ఈ మాటలు చెబుతున్నారు. మీరు వారి వలె ఉండకూడదు, మీరు వారి వలె ఉండకూడదు. ప్రభు పదే పదే ఈ మాటలు తెలియజేస్తున్నారు. వారిని చూచి మీరు మోసపోకండి. ఒక శాస్త్రి, ఒక పరిసయ్యుడు ఈ విధంగా ఉన్నారు, వారు ప్రకటిస్తున్నారంతే, కానీ పాటించటం లేదు. కనుక నేను కూడా ఈ విధంగానే ఉండాలా అనేటువంటి స్వభావం మీలో రానివ్వకండి. మీరు వారి వలె ఉండకూడదు. వారు వెళుతున్నది నాశనకరమైన మార్గంలో. అంటే వారు ప్రకటిస్తున్నారు కానీ పాటించటం లేదు. వారి బ్రతుకులన్నీ కూడా కంపు కొడుతున్నాయి, చీకటి మార్గంలో ఉన్నారు. అటువంటి వారి మాదిరిగా మీరు ఉండకూడదు. కేవలం దేవుని వాక్యాన్ని ప్రకటించడం అంటే మీరు బలహీనపడటమే, మీరు నాశనమైపోవడమే. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ పాటించడం అంటే అప్పుడు మీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. ప్రియులారా, అనేక సందర్భాలలో మనం ఎక్కడైనా విందు భోజనానికి వెళ్ళినప్పుడు మనకు భోజనాన్ని వడ్డిస్తారు. వడ్డించేవారు భోజనాన్ని వడ్డిస్తారు. ఈ వడ్డించేవారు కూడా ఆహారాన్ని భుజించకపోతే వారు ఏమవుతారు? నీరసించిపోయి క్రింద పడిపోతారు. ఆ తర్వాత వడ్డించడానికి కూడా వారికి బలం ఉండదు. వడ్డించేవారు కూడా తినాలి. మనుషులందరికీ ఆహారాన్ని వడ్డించే ముందో లేకపోతే మనుషులందరికీ ఆహారాన్ని వడ్డించిన తరువాతో వారు కూడా ఏం చేయాలి? ఆహారాన్ని తినాలి. అందుకే చూడండి, చాలా సందర్భాలలో విందు భోజనం అంతా అయిపోయిన తర్వాత ఆ వడ్డించేవారు వచ్చి వారు కూర్చుంటారు, వారు భోజనం చేస్తారు. అప్పుడు ఖాళీగా ఉంటాయి, మిగిలిన సీట్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. వారు భోజనం చేస్తారు. అప్పటి వరకు వారు వడ్డించారు కదా. కొంతమంది ఆకలికి ఉండలేరు, ఆ పని చేయలేరు, కనుక ముందే కాస్త భోజనం చేస్తారు. వడ్డించేవారు కూడా భోజనం చేయాలి అనేది మనకు తెలిసిన విషయం. అలాగే బోధించేవారు కూడా బోధన ఉండాలి. వారు కూడా దేవుని మాటలను స్వీకరించి ఆ మాటల ప్రకారం ప్రవర్తించాలి. ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలామందిలో ఈ లక్షణం లోపించింది. వారు ఏమనుకుంటున్నారంటే దేవుని వాక్యాన్ని కేవలం ప్రకటించడం వరకే, దేవుని వాక్యాన్ని నేను అందరికీ చెబుతాను, కానీ అది నాకు సంబంధించింది కాదు, నా పరిధిలోనికి రాదు, నేను దానిని పాటించనక్కరలేదు అని పొరపాటు పడుతున్నారు. లేదు, వడ్డించటానికి నీకు బలం ఉండాలంటే, నీవు కూడా ఆరోగ్యవంతుడుగా ఉండాలంటే నీవు కూడా ఏం చేయాలి? భోజనం చేయాలి. నీకు నీవే వడ్డించుకో, నీవు ఆహారం తీసుకో. అక్కడ ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా. నీవు పస్తులుండి పనిచేయటం వలన నీవు క్రింద పడిపోతావు, నీవు అనారోగ్యం బారిన పడిపోతావు. కనుక వడ్డించేవాడు కూడా తినాలి అనేటువంటి విషయం మనకు తెలుసు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటారు.
పాఠాలు చెబుతున్నటువంటి ఉపాధ్యాయులు ఏనాడు పుస్తకాన్ని చదవరనుకుంటున్నారా? వారు కూడా సాధన చేస్తారు. స్టాఫ్ రూమ్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉపాధ్యాయులను మీరు చూడండి, వారు చదువుతూ ఉంటారు. ఆ పుస్తకాలను వారు రివిజన్ చేస్తూ ఉంటారు. క్రొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. పిల్లలకు నేను ఇంకా గొప్పగా మంచిగా నేను ఎలా చెప్పాలి, పాఠాలు ఎలా నేర్పించాలి అని వారు ఆలోచన చేస్తూ ఉంటారు. పాఠశాలలో పాఠాలు చెబుతున్నటువంటి ఉపాధ్యాయులు వారేమీ చదవరు, వారేమీ నేర్చుకోరు అనుకుంటే పొరపాటు. వారు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. వారు నిరంతరం సాధన చేస్తూనే ఉంటారు. అట్టివారు మాత్రమే పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పగలరు. వీరెప్పుడు పాఠాలు చెబుతున్నారు కదా, వీరెప్పుడు నేర్చుకోరు అనుకోవటం పొరపాటే కదా. కనుక బోధకులైన వారు కూడా బోధనొందాలనేటువంటి విషయాన్ని దేవుడు చాలా ఖచ్చితంగా తెలియజేశాడు. ఈ విషయాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, కానీ మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోతే ఎలా? మనము దేవుని వాక్యాన్ని పాటించకపోతే ఎలా? ప్రతిరోజు బైబిల్ పఠనం, ప్రతిరోజు బైబిల్ అధ్యయనం, ప్రతి సందర్భంలో దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవటం, ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం, మనలోని లోపాలను ఎవరైనా చెబుతున్నప్పుడు వాటిని గమనించి వెంటనే సరిచేసుకోవటం, దేవుని వాక్యానుసారముగా ఉన్నామో లేదో ప్రతి సందర్భంలో మనలను మనమే పరీక్షించుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి లక్షణాలు, ఒక బోధకునిలో ఉండవలసినటువంటి లక్షణాలు. చూసారా? ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి. అనేకులకు ఆహారాన్ని వెదజల్లుతున్నప్పుడు ఆహారాన్ని నీవు తీసుకోకపోతే ఎలా? ఆత్మీయ ఆహారాన్ని అనేకులకు వెదజల్లుతున్నారు కదా, బోధకులైన వారు అనేక మందికి అక్షయమైనటువంటి ఆహారాన్ని వెదజల్లుతున్నారు కదా. మరి ఆ అక్షయమైన ఆహారాన్ని వీరు తీసుకుంటున్నారా లేదా? ప్రకటించుచున్న ప్రతి మాట వీరు పాటించగలుగుతున్నారా లేదా? వీరిలో కూడా లోపాలు ఉన్నాయి కదా. ప్రతి బోధకునిలో మనం అందరము లోపములు కలిగిన వారమే. ఈ లోపములను ఎవరైనా మనకు చెబుతున్నప్పుడు వాటిని స్వీకరించి వాటిని సరిచేసుకోవటానికి ఆలోచన కలిగి ఉన్నామా లేదా? దీనిని కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ మనలను మనమే సరిదిద్దుకుంటూ, మనలో ఉన్న లోపాలను గుర్తించి మనము సరిచేయబడుతూ, మనలను మనమే పరీక్షించుకుంటూ దేవుని దృష్టికి అనింద్యులుగా కనిపించాలి. అంతే తప్ప గనగనలాడే ఒక కంచు మాదిరిగా ఎప్పుడూ మాట్లాడటమే, ఎప్పుడూ ప్రకటించడమే, కానీ పాటించటం నా జీవితంలో ఎప్పుడూ నేను చూపించలేను అనేటువంటి ధోరణిలో ఉంటే కనుక అది చాలా భ్రష్టత్వంతో కూడినటువంటి జీవితం. కనుక దేవుని వాక్యమును ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా వారు ముందు పాటించాలనేటువంటి విషయాన్ని ప్రధానంగా జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటను ఆయన స్పష్టం చేస్తున్నారు. మనలను మనమే విమర్శించుకోవటం ఎంత ముఖ్యమైన విషయం. ఒకవేళ విమర్శించుకోకపోతే, మనలో లోపాలను కూడా మనం సరిచేసుకోకపోతే, కేవలం ఎప్పుడూ ప్రకటించడమే, మనం వాటిని పాటించవలసిన అవసరం లేదు అనుకుంటే లోపాలతో ఉండిపోతారు. లోపాలతో ఉండిపోయిన బోధకులు తీర్పులోనికి వెళ్ళిపోతారు. కనుక ఆ మాటను కూడా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్యం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్యాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమైనా తెలియజేస్తున్నారు? మనలను మనమే విమర్శించుకొనిన ఎడల, విమర్శించుకోవాలి, మనలను మనమే విమర్శించుకోవాలి. ఎప్పుడూ ఎదుటివారినే విమర్శించేటువంటి ధోరణిలో ఉండకూడదు. ముందుగా మనలను మనమే విమర్శించుకోవాలి. మనలో ఉన్న లోపాలను మొదట మనమే చూసుకోవాలి, మనకు మనమే బోధించుకోవాలి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల అది ఎవరికి మేలు? మనకే మేలు. ఎవరైతే వారిని వారే విమర్శించుకుంటారో, ఎవరైతే వారి లోపాలను ముందుగా వారే గ్రహించి ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరికి మేలు? ఎవరికి లాభం? వారికే లాభం. కనుక మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే, తీర్పును దాటి జీవములోనికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? వారిని వారే విమర్శించుకోవాలి.
ఎదుటివారు మన లోపాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు మనకు కోపం వస్తుంది. ఎందుకంటే వీరేంటి నా లోపాలను ఎత్తి చూపిస్తున్నారు, వీరు నన్ను విమర్శించటానికి సరిపోయిన వారా అని చాలామంది కోప్పడుతూ ఉంటారు. అటువంటి కోపము తగదు. వాక్యానుసారముగా వాక్యమును బట్టి మీ మీద అసూయతోనో లేకపోతే కోపంతోనో లేకపోతే ఇంకా ఏదైనా కారణం చేతనో వారు నిందిస్తూ ఉంటే అది వేరే విషయం, అప్పుడు మీరు కోప్పడతారు. కానీ వాక్యానుసారముగా దేవుని వాక్యమును బట్టి ఎవరైనా మనలను ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన వారముగా ఉన్నాము. లోపములు మనలో ఉన్నప్పుడు ఆ లోపములను సరిచేసుకోవలసిన వారముగా ఉన్నాము. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పులోనికి వెళ్ళాం, తీర్పు పొందకపోదాం. ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ కూడా జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే ఇక మీదట మన ఆలోచన విధానం మారాలి. బోధించే ముందు మొట్టమొదట మనకు మనమే బోధించుకుంటున్నామా లేదా? ఎవరికైనా ప్రకటించే ముందు ఆ మాటలన్నిటిని మనం పాటిస్తున్నామా లేదా? ఈ విషయాలను చక్కగా ఆలోచన చేసుకున్న వారమై వీటన్నిటి ప్రకారం మనం నడుచుకుంటున్న వారమై దేవునిని సంతోషపెడుతూ వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకు ఒక మాదిరిగా మనం ఉండాలి. అనేకులకు ఒక మాదిరిగా మనం ఉండాలి. కేవలం ప్రకటించి పాటించకపోతే మిగిలిన వారిని కూడా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, నేను ప్రకటిస్తున్నాను కదా, మంచినే ప్రకటిస్తున్నాను కదా అని. ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు కూడా మోషే పీఠమందు కూర్చుండి మంచినే ప్రకటిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నారు. మరి అక్కడ ప్రభువు అలా ఉండవద్దని ఎందుకు సూచిస్తున్నారు? వారు అనేక మందికి మోషే ధర్మశాస్త్రమందలి సంగతులను ప్రకటిస్తున్నారే కానీ పాటించడం లేదు. మరి వింటున్న వారందరూ కూడా ఏమనుకుంటారు? వీరి వలె మేము కూడా ప్రకటించాలి కానీ పాటించనక్కర్లేదు అనుకుంటారు. కనుక దేవుని వాక్యానికి చివరికి ఎవరు పాటిస్తారు చెప్పండి? ఇటు ప్రకటించేవారు పాటించక, అటు వినేవారు కూడా ప్రకటించేవారిని చూచి వారు పాటించక దేవుని వాక్యాన్నిక ఎవరు పాటిస్తారు చెప్పండి? కనుక ఒక మాదిరిగా మనం ఉండాలి, వారి మధ్య ఒక మాదిరిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, పాటించాలి. మనలను మనమే విమర్శించుకోవాలి. అప్పుడు తీర్పులోనికి వెళ్ళము. పౌలు గారు ఆ రోజు దేవుని సంఘముల మధ్య ఒక గొప్ప మాదిరిగా ఎలా ఉన్నారో మీరు చూడగలిగితే ఆశ్చర్యపోతారు. పౌలు గారు తనలో ఉన్న లోపాలను తాను సరిచేసుకుంటూ ముందుగా తనకు తానే బోధించుకుంటూ ఆ తర్వాత అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ తన జీవితాన్ని పరిశుద్ధమైనదిగా క్రమమైన పద్ధతిలో జీవమార్గంలో ఎలా నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారో మనం దేవుని మాటలలో చూడగలిగితే నిజంగా మనం ఆశ్చర్యపడాలి. అటువంటి బ్రతుకును మనం కూడా అలవాటు చేసుకోవాలి. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం నుండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఏమంటున్నారు చూడండి. ఆయన యొక్క ప్రకటనలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ముందుగా ఆయన పాటించి ప్రకటిస్తారు. దేవుని వాక్యాన్ని ముందుగా ఆయన పాటించి ప్రకటిస్తారు. ఒకవేళ దేవుని వాక్యాన్ని పాటించకుండా కేవలం ప్రకటించేవారైతే, కేవలం ప్రకటనల మట్టుకే వారి జీవితం పరిమితమైపోతే వారి పరుగు ఎలా ఉన్నట్టు? గురి చూడకుండా పరిగెడుతున్నట్టు. అంటే వారు ఏ లక్ష్యం కోసం పరిగెడుతున్నారో వారికి తెలియదు. గురి చూడకుండా పరిగెడుతున్నారు. ఏదో పరిగెట్టేస్తున్నారంతే. ఏదో పరుగు పందెమందు మేము పరిగెడుతున్నాం అనుకుంటున్నారంతే. కానీ వారు వెళుతున్నది లక్ష్యం దిశలోనా, గురి యొద్దకేనా ఆలోచన చేయాలి. అలాగే గాలిని కొట్టినట్టుగా కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. గాలిని కొట్టడం ఏంటి? ఏదైనా ఒక పదార్థాన్నో లేకపోతే ఏదైనా ఒక జంతువునో మనం కొడితే ఒక అర్థం ఉంది. ఇదిగో నేను ఫలానా పదార్థాన్ని కర్రతో కొట్టాను లేకపోతే చేతితో కొట్టానని ఒక అర్థం ఉంది, చెప్పడానికి ఒక అర్థం ఉంది. గాలిని కొట్టడం ఏంటి? ఒక బెత్తంతో గాలిని కొట్టడానికి ఏమైనా అందులో అర్థం ఉందా? ఒక చేతితో గాలిని కొట్టడానికి అందులో ఏమైనా అర్థం ఉందా? అంటే అర్థం లేనట్టుగా వారి యొక్క ప్రకటనలు ఉన్నాయి, వారి జీవితాలు ఉన్నాయి.
పౌలు గారు అంటున్నారు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, నేను గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడుటలేదు. అపవాదితో నా పోరాటం ఏ విధంగా ఉంది? బహుమతిని సంపాదించుకునే విధంగా ఉంది, చివరకు ఫలితాన్ని రాబట్టుకునే విధంగా ఉంది. అలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి పరిస్థితులలో బోధలు చేయాలి, ఎటువంటి పరిస్థితులలో జీవనాన్ని కొనసాగించాలి? దేవుని వాక్యాన్ని ముందు మనము పాటిస్తూ, దేవుని బోధలు ముందు మనకు మనమే చేసుకుంటూ, ఆ తర్వాత ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు బోధ చేయాలి. పౌలు గారు అంటున్నారు, అందరికీ ప్రకటించిన తర్వాత, ఇతరులందరికీ నేను ప్రకటించిన తర్వాత చివరకు నేనే భ్రష్టుడనైపోదునేమో అనేటువంటి భయం నాలో ఉన్నది కనుక నా శరీరమును నేను లోపరుచుకుంటున్నాను. ఎలా లోపరుచుకుంటున్నాను? నలుగగొట్టి, నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అంటున్నారు పౌలు గారు. కేవలం పౌలు గారు తనకు తానే బోధించుకొని సామాన్యంగా ఉండటం లేదు. ఎంత తీవ్రమైన పరిస్థితులలో ఆయన సాధన చేస్తున్నారంటే, ఆయన తన శరీరమును నలుగగొట్టి, అంటే దానిని ఉపవాసం ఉంచి, దానిని బాధ పెట్టి, శరీరం ఏ మాత్రమైనా ఏ క్షణమైనా ఆత్మకు విరోధముగా ఆలోచించుచున్నదేమో కనుక అటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నారంటే శరీరమును నలుగుగొడుతున్నారు, శరీరమును అదుపు చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం! ఈ విషయాలన్నిటినీ వింటున్నప్పుడు మనం ఎంత గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి మీరు ఆలోచన చేయండి. పౌలు గారు మాటల వరకే పరిమితమైన వారు కారు. క్రియారూపకంగా తన జీవితం అంతటిని గురి యొద్దకే పరిగెడుతూ, చక్కని పోరాటము చేస్తూ, అక్షయమైన కిరీటాన్ని సంపాదించుటకే ఆయన దేవుని సేవలో ఉన్నారన్న విషయం మనకు అర్థమైతే, మనము కూడా ఆయన వలె క్రీస్తును పోలి నడుచుకుంటూ మన జీవితకాలమంతా గురి యొద్దకే పరిగెడుతూ, చక్కని పోరాటమును చేస్తూ, అక్షయమైన కిరీటమును పొందటానికి ఆలోచన చేయాలని మనకు అర్థమవుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, పౌలు గారు అంటున్నారు, నా శరీరమును నేను నలుగుగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. అక్షయమైన కిరీటమును పొందాలంటే మరి ఆ విధంగా చేయాల్సిందే. ఈ భూ జీవిత కాలంలో మనం కష్టపడాల్సిందే. కష్టపడాలని అందరికీ ప్రకటించుచున్నటువంటి మనము, బోధించుచున్న వారముగా ఉండి మనం కష్టపడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? కానీ ఈరోజు అనేకులైనటువంటి బోధకులు సుఖాలకు, జల్సాలకు అలవాటు పడి దేవుని రాజ్యమునకు దూరంగా బ్రతుకుతూ ప్రకటనలైతే చేస్తున్నారు. గొప్పగా, గాంభీర్యంగా, అనేక మందిని ఆకర్షించే విధముగా ప్రకటనలైతే చేస్తున్నారు. కానీ వారి బ్రతుకులు దేవుని మార్గంలో ఉన్నాయో లేదో అన్నది వారిని వారే పరీక్షించుకోవాలి, వారికి వారే సరిచూసుకోవాలి, వారి లోపాలను వారే కనుగొనాలి. ఎందుకంటే అందరికీ అనేకులకు ప్రకటించేటువంటి బోధ వారిలో ఉన్నది కనుక వారిని వారే సరిచేసుకోవటం వారికి చాలా సులువు. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఆలోచన చేసి అనేకులకు ఒక మాదిరిగా ఉండాలి తప్ప, దేవుని మార్గంలో నడిపించు నిమిత్తము అనేకులకు ఒక మాదిరిగా ఉండాలి తప్ప నాశనకరమైన గుంటలోనికి తీసుకుని వెళ్ళిపోయేవారుగా ఉండకూడదని మరొక్కసారి మీ అందరికీ విన్నవిస్తూ, మీ అందరికీ విన్నవించే ముందు నన్ను నేనే హెచ్చరించుకుంటూ, నాకు నేనే బోధ చేసుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన సర్వోత్తమమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. బోధకులైన ప్రతి ఒక్కరూ ఏ విధముగా ఉండాలో మీరు సూచించారు. నాయన, మీ మాటలను అనుసరించి మీరు సూచించిన విధముగా మా బ్రతుకులను సరిచేసుకొనగలుగుటకు మాకు చక్కని అవకాశములను దయచేయండి. నాయన, మీ కృపా సన్నిధిలో నిత్యము జీవించగలగటానికి మీ జ్ఞానమును మాకు అనుగ్రహించుచున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను కేవలం వినేవారు మాత్రమై ఉండి మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, ప్రకటించే ముందు పాటిస్తూ, మాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ, మాకు పూర్వమందు అపొస్తలుడైన పౌలు గారి వలె మా శరీరమును నలుగుగొట్టుకొని దానిని లోపరుచుకొని అక్షయమైన కిరీటమును పొందేంత వరకు ఏ విషయములోనూ తప్పిపోకుండా ఉండు నిమిత్తము మమ్మను జ్ఞాపకము చేసుకునమని మిమ్మల్ని కోరుకుంటూ, మమ్మను దీవించమని మిమ్మల్ని అర్థిస్తూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు www.sutotal.com అనే వెబ్సైట్ యందు
మేము పొందుపరుచున్నాము. మీ కొరకు సిద్ధంగా ఉంటున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటిని గూర్చి మీరు తెలుసుకుంటూ, ఇందులో ప్రకటింపబడుతున్నటువంటి దేవుని జ్ఞానమును మీరు నేర్చుకుంటూ, అనేకులకు వీటిని పరిచయం చేస్తూ ప్రభు సేవలో ముందు కొనసాగాలని మీకు సూచిస్తున్నాం. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు కూడా క్రొత్త అంశములతో దేవుని జ్ఞానము దేవుని సన్నిధి నుండి మీ కొరకు ప్రచురింపబడుతున్నది కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోవాలని సూచిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో మేము ముగిస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.